లేదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నారు. అబ్రహాం నడిచినట్లు నువ్వు నడవాలి. ఆయనకి గమ్యం తెలియదు, మార్గం తెలియదు, కానీ దేవుడు పిలిచినప్పుడు లోబడి బయలుదేరినట్లు నువ్వు ప్రభు పిలుపుకి లోబడి నడవాలని దేవుని ఆశ. అడగండి ప్రభుతో, ప్రభువా, ఎలాంటి మార్గమైనా నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇస్రాయేల్ ప్రజల వలె మార్గం చూసి సనగడం లేదు, లేదు, లేదు. అదే మార్గంలో నడిచిన యెహోషువ వలె, కాలేబు వలె ఎన్నడూ సనగకుండా ఇది దేవుని చక్కని మార్గం అని తెలుసుకొని నడవడానికి కావలసిన కృప కొరకు ప్రభు సన్నిధిలో అడగండి. అందుకే నేను మొట్టమొదటిగా ఒక మాట చెప్పాను, వెంటనే ఇచ్చిన స్తోత్రం, ఆలస్యంగా ఇచ్చిన స్తోత్రం. మూడవ మాట, ఇవ్వకపోయినా స్తోత్రం. ఎందుకంటే వెంటనే ఇస్తే స్తోత్రం, ఆలస్యంగా ఇస్తే స్తోత్రం. ఎందుకంటే అబ్రహాం గారికి ఆలస్యంగా ఇవ్వడం ఆయన మేలు కొరకే, విశ్వాసులుగా తండ్రిగా చేయడానికి. ఇవ్వకపోయినా స్తోత్రం. పౌలు గారు అడిగినప్పుడు ఇవ్వలేదు, అది కూడా ఆయన మేలు కొరకే. ఈరోజు అది తెలుసుకోవాలి. మనం ఆ ఆత్మీయ పరిపక్వతలోకి మనం రావాలి. అడిగేది అన్ని ఇచ్చే దేవుడు కాదు, అవసరమైతే ఇస్తాడు. నువ్వెంత ఉపవాసంతో ప్రార్థన చేసినా, కన్నీరు కాచిన కొన్ని ప్రార్థనలకు ఎందుకు దేవుడు జవాబు ఇవ్వడం లేదంటే, ఎస్ బిడ్డ, ఈరోజు రాత్రి తెలుసుకో. ఆ ప్రభు సన్నిధిలోకి ఒక్కసారి అప్పగించు. సనగొద్దు, వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. వద్దు, వారికి అవసరం కాబట్టి ఇచ్చారు, నీకు అవసరమైతే నీకు కూడిస్తాడు. అవసరం లేదు కాబట్టి దేవుడు ఇంకా ఇవ్వలేదు. ప్రార్థన చేయగలుగుతారా? హల్లెలూయా. బహుశా నీ ప్రయాణం కూడా ఇంతేమో. అందరు విశ్వాసంతో పడాలి. అందరు విశ్వాసంతో ఆరాధించి
ఎస్ శబరగదలగదలగనగ బలమైన అభిషేకం. ఎస్ గందర గందల గందల గంచల గౌడగరగదల గందర గంచల గౌషల ధ్యానపూర్వకంగా అందరూ మీ మాట ప్రభుతో చెప్పండి. నీలో ఏ మార్గములో నువ్వు నన్ను నడిపించిన, ఆ మార్గం ఎంత ఆయాసంగా మాకు అనిపించిన, ఎన్నడూ మా నోరుతో సనగకుండా ఇది చక్కని మార్గం అని చెప్పడానికి కావలసిన కృప మాకు దయచేయండి అయ్యా. యెహోషువ కాలేబు లక్షలాది మంది నడిచిన అదే మార్గంలో నడిచినప్పుడు కూడా వారి ఎన్నడూ ఇది ఆయాసకరమైన మార్గం అని చెప్పలేదు. వారి చెప్పిన మాట ఒకటే, ఇది చక్కని త్రోవ, ఈ మార్గంలో ఆకలి ఉంది, ఈ మార్గంలో దప్పిక ఉంది, ఈ మార్గంలో తిరిగిలాడుచున్నాం, ఇది ఎడారి త్రోవ, అరణ్య మార్గం. కానీ వారికి ఒక్క మాట అర్థమైంది, ఇది దేవుని చక్కని త్రోవ. ఈ మాట నువ్వు కూడా అర్థం చేసుకో బిడ్డ. ఈరోజు రాత్రి దేవుడు నిన్న ఏ మార్గంలో నడిపించినా, అది నీకెలా అనిపించినా, అది చక్కని త్రోవ అని నీ నోరుతో నువ్వు చెప్పు. ఎందుకంటే మన దేవుడు మనల్ని చక్కని త్రోవలో నడిపించే దేవుడు. వారి వల్ల వీరి వల్ల సనగొద్దు. వారికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు సనగొద్దు. పౌలు గారి లాంటి గొప్ప ప్రార్థన పరుడు చేసిన ప్రార్థనకి కూడా దేవుడు జవాబు ఇవ్వలేదు. అది మేలు కొరకే అని తర్వాత ఆయనకి అర్థమైంది. నీ మట్టి బుర్రకి ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత మనకు అర్థమవుతాయి ఎందుకు కొన్ని ప్రార్థనలకు అయినా జవాబు ఇవ్వలేదని. ఆ
జ్ఞానం కొరకు అడగండి ప్రభుతో. ఆ పరిపక్వత కొరకు అడగండి ప్రభు సన్నిధిలో. షకరబాల కథల కన్న కథ కదా. హల్లెలూయా. ఈరోజు రాత్రి దేవుడు ఎలాంటి త్రోవలో నడిపించినా నడవడానికి సిద్ధంగా ఉండు. మార్గం నీకు తెలిసినా, గమ్యం నీకు తెలిసినా తెలియకపోయినా నడు. ఎందుకంటే నడిపించేవాడు నమ్మకస్తుడు. ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించిన మార్గం వారికి అర్థం కాలేదు, అందుకే వారి సనగారు. మన సనగకుండా ఉండాలంటే నా దేవుడు చక్కని త్రోవలో నడిపించే దేవుడు అని ఈ రోజు రాత్రి తెలుసుకో. అన్ని ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు కాదు, అవసరమైనది ఇస్తాడు. ఈ రెండు మాటలు ఈ రోజు రాత్రి తెలుసుకో. సనగకుండా వాగ్దాన దేశములు అడుగుపెట్టడానికి కావలసిన కృప దేవుడు మనకిస్తాడు. ప్రభువా, వాక్యం విన్న ప్రతి ఒక్కరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి వందనాలు. ఈ వాక్యం ప్రతి హృదయంలో ఫలించడానికి మీరే కృప చూపించండి. ప్రియ గారి బట్టి, కుటుంబం బట్టి, చేసే పరిచర్య బట్టి వందనాలు. నూతన ఆత్మల్ని వారి చేతికి అప్పగించండి. సంఘాన్ని దీవించండి. ఈరోజు రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి. మీ మార్గంలో నడవడానికి కావలసిన కృప మాకందరికి దయచేయండి. ఎన్నడూ సనగకుండా మీ సన్నిధిలో ఉండడానికి కావలసిన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి.